భారత్ మాతాకి మనము ఒక ఉద్యమంలో భాగంగా ఇక్కడ ఉన్నాము. అందరం కూడా దయచేసి అందరం పిడికిలి బిగించి నాతో కలిపి నినాదం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी वंदे वंदे वंदे। गौरव पेद्दलु भारतीय जनता पार्टी राष्ट्र शाख अध्यक्षुलु रामचंद्रराव गारू, पार्टी जातीय नायकुलु పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, శాసన సభ్యులు కోటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసన సభ్యులు, మాజీ మంత్రివర్యులు, పార్టీ రాష్ట్ర పదాధికారులు, పార్టీ సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మిగతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూశాం. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ హయాంలో ఒక నియంత పరిపాలన 10 సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం జరిగింది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో మరి ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూశాం. కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మరి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము, అనేక రకాల అభయ హస్తాలు ఇస్తున్నాము, అనేక రకాల గ్యారంటీ ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన రెండే చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారిచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది.
ఆ 13 రూపాయలకు కూడా సన్నయ్య బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. ఈరోజు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. మరి గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, ఏ మార్పు రాలా. పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఏ రకంగా పెరిగాయో మనం చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకమ్ముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. కనీసం రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవిని ఎలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చరిత్ర. మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. దేంట్లో మార్పు వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తా ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద, మార్పు పరిపాలన పేరు మీద, ప్రజా పరిపాలన పేరు మీద, ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో, 2 సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగి పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు, ఈరోజు ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీని అమలు చేస్తే ఈ ఇందిరా పార్కులో చర్చకు వస్తావా? మీ ప్రజాభవన్లో చర్చకు రావాలా? ఒక ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్త ఎవరైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశావా? అనేక రకాల పంటల మీద 500 బోనస్ ఇస్తా ఉన్నావు. ఒక సన్న బియ్యం తప్ప ఏ దాని మీద కూడా బోనస్ ఇవ్వడం లేదు. పత్తి మీద బోనస్ ఇస్తున్నావా? వేరుశనగ మీద బోనస్